ఈరోజు మనం చేయబోతుంది వంకాయ చిక్కుడుకాయ కూర. ముందుగా ఇంక టమాటా ముక్కల్ని, వంకాయ ముక్కల్ని, ఒక 2 పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు ఏదైనా తరిగి పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని అవి మంచిగా వేగుతున్నప్పుడు దానిలో కొంచెం ఎండుమిర్చి, అలాగే దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు వేగుతున్న సమయంలోనే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఉల్లిపాయ టమాటా ముక్కల్ని, వంకాయ ముక్కల్ని, చిక్కుడుకాయ ముక్కల్ని మొత్తం అన్నిటిని శుభ్రంగా వేసేసుకోవాలి. మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకున్న తర్వాత దానిలో కొంచెం కాసేపు మగ్గనిచ్చి దానిలో కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం రుచిగా కారంగా ఉన్న కల్లగా ఉండిన కొంచెం కారం, అలాగే దానిలో కొంచెం ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దానిలో కొంచెం చిన్నగా చింతపండు వేసుకొని అలాగే మగ్గడానికి సరిపడా ఒక చిన్ని గ్లాసులు వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వస్తే ఎంతో రుచికరమైన వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ టు మస్తు రుచి యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్